అన్ని రకాల సమస్యలను సివి ఆనంద్ గారిని మీ ఉద్యోగ సంఘాల నాయకులను జేఏసీ ప్రతినిధులను నిరంతరం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలబెడుతున్న ప్రభుత్వ ఉద్యోగులందరినీ నేను ఒక్క మాట అడగదలుచుకున్నా మిమ్మల్ని. డిసెంబర్ 7, 2023 నాడు ప్రజాపాలన ప్రభుత్వం బాధ్యత తీసుకోకంటే ముందు డిసెంబర్ 1 నాడు మీకేమైనా జీతాలు వచ్చిండేనా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. విడతల వారీగా మీరెక్కడనో విధిలేని పరిస్థితుల్లో ఇన్స్టాల్మెంట్లల్లో మీరు ఇల్లు తెచ్చుకోనో పిల్లల చదువుల కోసం తెచ్చుకోనో లేకపోతే ఆరోగ్యం కోసం తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం మీరు లోన్లు తెచ్చుకొని ఇన్స్టాల్మెంట్లు మీరు కట్టుకుంటుంటే మీ యజమాని కూడా మీకు జీతాలు ఇన్స్టాల్మెంట్లలో ఇచ్చే పరిస్థితి ఉండే ఆ రోజు. ఏ రోజు కూడా 10 తారీఖు కంటే ముందు మీకు జీతాలు వచ్చే పరిస్థితి లేదు. మొత్తం జీతం ఒక్కసారి కూడా వచ్చే పరిస్థితి లేదు. వెనకటికి ఎవరు అనేది మేం పఠాన్లకు బాకీ మాకు ఫకీర్లు బాకీ అని. రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి మొత్తం గందరగోళం. నేను 7 తారీఖు మధ్యాహ్నం బాధ్యత తీసుకొని సాయంత్రం సచివాలయానికి వెళ్ళి నా ఛాంబర్లో కూర్చున్న తర్వాత ఇదే రామకృష్ణారావు గారు శాంతకుమారి గారిని ఇద్దరిని వీరు ఆర్థిక ఫైనాన్స్ సెక్రటరీ ఆ రోజు ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి ఏంది పరిస్థితి అని అంటే వాళ్ళు ఏదో మొత్తం వాళ్ళు తయారు చేసింది చెప్పబోయింది. అవన్నీ వద్దు కానీ ప్రజలకు సేవలు అందిస్తున్న మన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏంది, ఈ నెల డిసెంబర్ 1 నాడు జీత భత్యాలు ఇచ్చిండ్రా లేదా అని అంటే ఇంకా లేదు సార్, సర్దడానికి ప్రయత్నం చేస్తున్నా, అక్కడ ఇక్కడ కొన్ని ఇచ్చినా ఈ నెలాఖరు వరకు మాత్రం ఈ మంత్ జీతాలు ఇస్తాం సార్ డిసెంబర్ నెల అని అడిగారు. నేను రామకృష్ణారావు గారికి చెప్పిన నాకు ఇవన్నీ చెప్పకు, ఈ డిసెంబర్ 7 తారీఖు నుంచి బాధ్యత నాది. అంటే జనవరి 1 తారీఖు నాడు ఇచ్చే జీతం నేను ఇవ్వాల్సిన జీతం, డిసెంబర్ 1 నాడు ఇవ్వాల్సిన జీతం చంద్రశేఖరరావు గారు ఇవ్వాల్సిన జీతం. వారి జీతం నీ ఇష్టం విడతల వారిగా ఇస్తే ఇవ్వు, నాకు అభ్యంతరం లేదు. కానీ నా కోసం పనిచేసే ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేను వచ్చిన తర్వాత విడతల వారిగా అనేది కుదరదు అని 2024 జనవరి 1 తారీఖు నాడు మొదలుపెట్టి ఈ రోజు వరకు ఎన్ని సమస్యలు, ఎన్ని అవాంతరాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆర్థిక ఎగుడు దిగుడు పరిస్థితులు వచ్చినా మీకు 1 తారీఖు నాడు జీతాలు ఇచ్చినా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇది నేను గొప్పల కోసం చెప్పట్లేదు, మీకోసం గుర్తు చేస్తున్నా. నేను నా బాధ్యతను బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడగడం కోసమే ఈరోజు ఈ అంశాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నా. మీరే కాదు 58 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులను 61 సంవత్సరాలకు పెంచి ఆ రిటైర్మెంట్స్ అన్ని 2024 నుంచి మొదలైనవి. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డది అన్నట్టు మీ జీతభత్యాలకే నేను ప్రయత్నం చేస్తుంటే ప్రతి నెల 1000 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నాకు మళ్ళీ మోపైనాయి. మా జగదీష్ కలిసినప్పుడల్లా 35 ఏళ్ళు సేవ చేసిరు సార్, పిల్లల పెళ్ళి ఉండే, ఆరోగ్యం లేదు, ఆపరేషన్ ఉంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ఎట్లా సార్ అంటాడు. ఉండరా నాయన, ఉన్న జీతం ఇచ్చేటట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళ, మరి ఏదన్నా నువ్వు ఆదాయం పెంచాలి కదా అని నేను. అయినా ఎప్పుడు మిమ్మల్ని చిన్న చూపు చూడలే, అన్ని ప్రయత్నాలు చేసినాం. కొద్దిగా నెలకు 200, 300 నుంచి 500 నుంచి 750 కోట్లు ప్రతి నెల మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లెక్క కట్టించినా సరిపోతలేవంటే మన ఒక రోజు చర్చలు వచ్చినప్పుడు ఇక ఏమన్నా కానీ నాయన 100 రోజుల్లో 6000 కోట్లు ఇస్తా అని చెప్పిన. ఏ తల్లిదండ్రులైనా మూసీ నది పేరు ఎప్పుడైనా పెట్టుకున్నారా? ఎందుకు పెట్టుకోవట్లేదు? ఆ నదులు ఎంత గొప్పవో ఈ నది కూడా అంతే గొప్పది కదా. గంగా, కావేరి, కృష్ణ, సరస్వతి పేర్లు గొప్పగా పెట్టుకుని ఆ నదుల పేర్లు మన బిడ్డల పేర్లు పెట్టుకుంటున్నాం కదా. మన ఆడబిడ్డలకు ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు మనలో ఎవ్వరం కూడా మూసీ పేరు, మూసీ నది పేరు ఎందుకు పెట్టుకోలేదు? మూసీ కాలుష్య వెదజల్లుతుంది,
మూసి అంటేనే మురికి అన్న భావన కల్పించడం వల్లనే కదా, అందుకే కదా మూసి నది పేరు పెట్టుకోలేదు. అందుకే ఈనాడు కాలుష్యం అయిపోయిన మురికిని వెదజల్లి నల్గొండ జిల్లా బిడ్డల ప్రాణాలు తీస్తున్న మూసిని ప్రక్షాళన చేసి కట్టాలని నేనంటే నా కాళ్ళలో కట్టె పెట్టాలని కొంతమంది తిరుగుతా ఉన్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఆర్థిక వ్యవస్థను మార్చింది. రీజనల్ రింగ్ రోడ్ వేసుకుంటే తప్ప మెట్రో విస్తరించుకుంటే మీకే కాదు ఉపయోగపడేది. మెట్రోలో నేను పట్టిగారో లేకపోతే ఫామ్ హౌస్లు ఉండే పెద్ద ఆయనో ఎక్కడు కదా, ఫామ్ హౌస్లో ఉన్నాయనే మెట్రో ఎక్కడు కదా. ఆయన పిల్లలు విమానాలు ఎక్కి లండన్లు పోతారు, ప్రత్యేక విమానాల్లో సొంత విమానాలు బేగంపేట నుంచి విదేశాలకు పోతారు, కానీ మెట్రో ఎక్కరు కదా. మెట్రో ఎవరు ఎక్కుతారు? మన మధ్యతరగతి వాళ్ళం ఎక్కుతాం, మన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కుతారు. నగరం విస్తరించింది, మెట్రోను కూడా విస్తరించుకోవాలి. దేశంలో మొదటి స్థానానికి మెట్రో తీసుకురావాలని నేను ప్రయత్నం చేస్తే వద్దు. ఈ వద్దనేది ఏందిరా నాయన? 10 ఏళ్ళు మేము నువ్వు చెయ్యి అని మేము తిరిగినాం. నువ్వు మూసి ప్రక్షాళన చేయమని మా బట్టిగారు అసెంబ్లీలో కొట్లాడి, మెట్రో విస్తరించమని మా బట్టిగారు కొట్లాడి, భారత్ ఫ్యూచర్ సిటీ కట్టమని మా బట్టిగారు కొట్లాడి, నదుల ప్రక్షాళన చేయమని మా బట్టిగారు కొట్లాడి, పాఠశాలల్ని ప్రక్షాళన చేసి నర్సరీ నుంచి మంచి విద్యను తీసుకురామన్నాడు. మా మధుకి ఇన్నే ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డులో ఆయన పిల్లలు చచ్చిపోతే ఆయన మాట్లాడిండని ఆయన జైలుకు తోలేడు. గ్లోబరీనా సంస్థ ఎవరిదే? వాళ్ళదే కదా. అది తప్పు. పిల్లల జీవితాలతో చెలగాట మాటింది. 25 మంది పిల్లల ప్రాణాలు పోయినాయని మీ ఉద్యోగం కూడా మాట్లాడితే చెంచల్గూడలో చెల్లపల్లిలో నాలాకనే ఆయన కూడా జైల్లో భోజనం తినాల్సిన పరిస్థితి. ఇవాళ వాడే తాడు పామై ఈరోజు దేశంలో నీట్ పరీక్షలు, దేశంలో ఉండే లక్షలాది మంది పిల్లల జీవితాలతో చెలగాట మాడింది అదే గ్లోబరీనా కదా. ఆ రోజే వాడిని 2 దెబ్బలేసి చెంచల్గూడలో చిప్పకూడు పెట్టించినట్టు ఇవాళ దేశంలో పిల్లల జీవితాలతో చెలగాట మాడుతుండేనా? ఎన్నడన్నా వాడిని శిక్షించాలని వాళ్ళు ఆలోచన చేసిండ్రా? ఎన్నడన్నా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని ఎప్పుడైనా మేము అడిగినప్పుడు ఎప్పుడైనా మాట్లాడినరా? ఆ ఎల్లంతా మేము రోడ్లు ఎక్కినాం ఇవన్నీ చేయమని. ఇవాళ కూడా వాళ్ళు రోడ్లు ఎక్కుతారు, ఇవి ఏమీ చేయొద్దు, ఇది ఇట్లనే ఉండాలి, తెలంగాణ సర్వనాశనం అయిపోవాలి, మాకు లేకపోతే మీకు ఉండొద్దు, మాకు లేనిది మీకెందుకు ఉండాలి, మా కోట్లేని తెలంగాణ ప్రజలు ఉంటేంది పోతేంది సర్వనాశనం అయిపోతుందని తండ్రి కొడుకు అల్లుడు గద్దల్లాగా ఊరి మీద పడి తిరుగుతారు. పొద్దున ఒకడు, మధ్యాహ్నం ఒకడు, సాయంత్రం ఒకడు, రూపాలు ఒకడు, బైరూపులోడు ఇంకొకడు, శుక్రాచార్యుడు ఒకరైతే మారీచుడు ఇంకొకడు, సుబావుడు ఇంకొకడు, ఇట్లా తయారై పెద్ద రాక్షసుడు పిల్ల రాక్షసులు అందరూ ఊరి మీద పడి లేస్తే బకాసురుడు పంట ఏంది ఉంది కదా తినడానికి కుంభకర్ణుడు ఫామ్ హౌస్లు ఉంటే కుంభకర్ణుడు బయటకు వస్తే బకాసురుడు కథలాగా ఉంది.